అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఒకసారి రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాను వియత్నాం ఓడించడం జరిగింది. అయితే ఆ యుద్ధం తర్వాత వియత్నాంకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిని ఒక విలేకరు అడిగాడు అన్నట్టు, మీరు అమెరికా లాంటి ఒక అగ్రదేశాన్ని, బలవంతమైనటువంటి దేశాన్ని ఏ విధంగా ఓడించారు అని, ఇందులో రహస్యం ఏంటి అన్నప్పుడు ఆ వియత్నాం విదేశాంగ మంత్రి ఏం చెప్పారంటే, మా యుద్ధంలో గెలుపు కారణం అసలు శిశుల కారణం ఏంటంటే, మేము అనుసరించినటువంటిది మా యుద్ధ నీతి ఏదంటే, భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి ఒక మరాఠా యోధుడు, హిందూ ఉదయ సామ్రాట్ ఒక ఛత్రపతి రాజు ఉన్నాడు. ఆయన అవలంబించినటువంటి గెరిల్లా యుద్ధాన్ని మేము అవలంబించాము. దానివల్ల మేము అమెరికాను ఓడించడం జరిగిందని చెప్పాడు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం, మన భారతీయ రాజుల యొక్క గొప్పతనానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అటువంటి గొప్ప రాజైనటువంటి, హిందూ ఉదయ సామ్రాట్ అయినటువంటి ఒక మరాఠా యోధుడే కాదు, మొత్తం సువిశాల భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప పరిపాలనా దక్షుడు, అష్టప్రధాన వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడు, సర్వమత సామరస్యాన్ని కాపాడినటువంటి వాడు, గోవులను హత్యను కాకుండా గో సంపదను రక్షించినటువంటి వాడు, హిందువుల యొక్క మాన బిందువులను రక్షించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఈరోజు. కాబట్టి ఆ మహానీయునికి హార్దిక పుష్పాంజలి ఘటిస్తూ వారి యొక్క జీవిత విశేషాలను కొన్ని మనం తెలుసుకుందాం. అయితే మహారాష్ట్రలోని శివనేరి దుర్గం లోపల శివాజీ జిజియాబాయి షాజీ భోన్స్లే దంపతులకు జన్మించడం జరిగింది. ఆ భోన్స్లే వంశానికి చెందినటువంటి రాజు శివాజీ. అయితే శివాజీ చిన్నప్పటి నుంచి కూడా జిజియాబాయి యొక్క గొప్ప నేతృత్వం లోపల మొట్టమొదటి గురువు, శివాజీకి 4 గురువులు. మొట్టమొదటి గురువు జిజియాబాయి, రెండవ గురువు దాదాజీ కొండదేవ్, మూడవ గురువు భక్త తుకారాం గారు సామాజిక సమరసతను వారికి నేర్పించడం జరిగింది శివాజీకి. ఇక 4వ గురువు శక్తి యుక్తులన్నింటినీ కూడా, ఈ దేశం సుసంపన్నంగా శక్తివంతంగా ఉండాలంటే హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప నీతిని బోధించినటువంటి సమర్థ రామదాసు గారు 4వ గురువు. ఈ విధంగా 4 గురువుల యొక్క నేతృత్వంలో శివాజీ రాటుదేలడం జరిగింది. అయితే శివాజీ గురించి చెప్పాల్సినటువంటి విషయానికి ముందుగా ఏంటంటే, ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడైతే యత్ర వర్తంతే తత్ర దేవో సహాయక అనేటువంటి శాస్త్రవచనాన్ని మనం చెప్పుకోవాలి. ఉద్యమము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము, ఈ 6 గుణాలు ఎవరికైతే ఉంటాయో దేవుడు వాళ్లకు సహాయం చేస్తాడని, షడైతే యత్ర వర్తంతే, ఈ 6 గుణాలు ఉన్న వాళ్లకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 6 గుణాల యొక్క సమాహారమే శివాజీ అని చెప్పవచ్చు. అయితే శివాజీ జీవితంలోని సంఘటన మనం గుర్తు చేసుకున్నట్టయితే, కేవలం 17 ఏళ్ల వయసులోనే, అంటే చిన్న వయసే, బాల్యం అనుకోవచ్చు ఇంచుమించు, తోరణ దుర్గాన్ని జయించడం అనేటువంటిది జరిగింది. అంటే మొఘలాయిల నుంచి ఈ తోరణ దుర్గాన్ని జయించినటువంటి గొప్ప నేత శివాజీ. అక్కడి నుంచి ఆయన యొక్క యుద్ధ పరంపర అనేటువంటిది మొఘలాయిల పైన, ముఖ్యంగా ఔరంగజేబు పైన దాడుల యొక్క ప్రక్రియ ప్రారంభించబడ్డది ఈ యొక్క 17వ సంవత్సరంలో తోరణ దుర్గాన్ని జయించిన తర్వాత. అయితే ఈ శివాజీ ఎప్పుడు కూడా మొఘలాయిలకు, ఔరంగజేబుకు, ఆదిల్షాలకు కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యం లోపల ఆదిల్షా శివాజీ పైన దాడి చేయడానికి తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్ను శివాజీని హత్య చేయడానికి, దాడి చేయడానికి పంపించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క అఫ్జల్ ఖాన్ను శివాజీ తన యొక్క పులిగోళ్లతో సంహరించడం జరుగుతుంది. ఇది ప్రతాప్గఢ్ యుద్ధం లోపల అఫ్జల్ ఖాన్ను శివాజీని చంపడానికే కుట్ర చేస్తాడు. కానీ శివాజీ ఆ యొక్క కుట్రను తెలుసుకొని తన యొక్క పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ను చంపడం జరుగుతుంది. దాని తర్వాత ఈ శివాజీ మామూలు వాడు కాదని ఔరంగజేబు ఏం చేస్తారంటే, తన యొక్క మేనమామ అయినటువంటి షైస్తా ఖాన్ను శివాజీ పైన యుద్ధానికి, శివాజీని చంపడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆ షైస్తా ఖాను పుణేలోని శివాజీ నిర్మించినటువంటి లాల్ మహల్ లోపల విడిది చేస్తాడు. కానీ శివాజీ గొప్ప చాకచక్యంతో షైస్తా ఖాన్ ఆ లాల్ మహల్లోకి ప్రవేశించి షైస్తా ఖాన్ను చంపినంత పని చేస్తాడు.
ఆయన పైన దాడి చేయడం వల్ల ఆ షైస్తా ఖాన్ యొక్క 3 వేళ్ళు కూడా తెగిపోతాయి, అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఈ విధంగా షైస్తా ఖాన్కు అవమానం జరుగుతుంది. ఆ విధంగా శివాజీ మరియు ఈ సంఘటన తర్వాత శివాజీ మరియు శివాజీ కొడుకైనటువంటి సంభాజీలను ఇద్దరిని కూడా ఔరంగజేబు ఆగ్రా కోటలో బంధించేస్తాడు. కానీ ఇక్కడ చాకచక్యంతో తన యొక్క ఉపాయంతో మరి నేను దేవి భవానీ మాతకు పూజలు పనులు సమర్పించాలి కాబట్టి ఆ విధంగా మరి దెబ్బకు దెబ్బ అన్న నీతితోటి మరి పూల బుట్టల లోపల పండ్ల బుట్టల లోపల ఆ యొక్క తన కొడుకుతో పాటు శివాజీ తప్పించుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా సింహగఢ్ కోట విషయానికి వస్తే తన యొక్క అనుయాయి అయినటువంటి గొప్ప కుడిభుజం లాంటి వాడు తానాజీ మాల్సూరే నేతృత్వం లోపల సింహగఢ్ను మరి జయించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా 27 ఏళ్ల పాటు శివాజీ మరి యుద్ధాలు చేయడం జరిగింది. మొత్తం తన జీవితంలో 300 యుద్ధాలు చేసి ఎక్కడ కూడా మడమ తిప్పని మహావీరుల్లాగా మొఘలాయులకు విదేశీ ముష్కరులకు తల వంచని యోధుడుగా శివాజీ మరి 27 సంవత్సరాల పాటు 300 యుద్ధాలు చేసి 300 కోటలను జయించడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క యుద్ధాల లోపల గెరిల్లా యుద్ధ నీతిని అన్వయించడం జరిగింది. చివరికి మరి ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వానికి ఒక నిదర్శనంగా గుర్తు చేసి ఈ వీడియోను పూర్తి చేస్తాను. అయితే ఒక ఆబాజీ సోందేవ్ అనేటువంటి తన సైనికుడు ఒక ముస్లిము రాజు యొక్క అంటే ఒక చిన్న కోటను జయించిన తర్వాత ఆ ముస్లిం యొక్క కోడలు అయినటువంటి ఒక ముస్లిం అమ్మాయిని ఇస్లాం అమ్మాయిని తన శివాజీకి కానుకగా తీసుకొస్తాడు. శివాజీ చాలా కోపోద్రిక్తుడై ఆ అమ్మాయిని సకల లాంఛనాలతోపట కట్న కానుకలతోపట మళ్ళీ సత్కరించి అందమైనటువంటి అదే పల్లకిలో తన యొక్క మామ దగ్గరికి తన రాజ్యానికి పంపించడం జరుగుతుంది. పంపుతూ ఏమంటాడంటే, అమ్మ ఓ తల్లి, నా అమ్మ నీలాగా అందంగా ఉన్నట్టయితే నేను ఇంకా ఎంత అందంగా పుట్టేవాడినో అని చెప్పడం జరుగుతుంది. అది శివాజీ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ విధంగా శివాజీ హిందువులకు ఒక ఆరాధ్య దేవతగా మరి హిందూ ఉదయ సామ్రాట్గా వెలుగొందడం జరిగింది. ఆ విధంగా మరొకసారి శివాజీ జయంతి సందర్భంగా ఆ మహావీరునికి హృదయపూర్వక మరి పుష్పాంజలి సమర్పిస్తూ నేను శివాజీ మహారాజుకి జై.